శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మరి రేపే సరస్వతి హోమం నేను చేయబోతున్నానండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఇట్లా రకరకాలుగా ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఐఐటి, నీట్, ఏఐట్రిబుల్ ఇట్లా రకరకాలుగా ఎగ్జామ్స్ కొంతమంది పిల్లలు రాస్తూ ఉంటారు. వాళ్ళలో మనం గమనించినట్టయితే ఒక మార్కుతోనే ర్యాంకులన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలా సంవత్సరాలు కూడా తరబడి చదువుకున్నటువంటి పిల్లలు ఒక్క మార్కుతోని వాళ్ళ జీవితమే ఒక సంవత్సరం వెనుకబడిపోవడం. చాలా మంది లాంగ్ టర్మ్ కోసం ట్రై చేస్తుంటారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు. కానీ కొత్త బ్యాచ్ వచ్చే వరకు మళ్ళీ వాళ్ళకంటే వీళ్ళు మళ్ళీ వెనక్కిపోతూ ఉంటారు. లాంగ్ టర్మ్ లోనే వెనకబడిపోతూనే ఉంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి పిల్లలు చాలా షార్ప్గా పనిచేస్తున్నారు. నేను వాస్తవం అండి ఇది నేను చెప్పేది. ఇప్పుడు మా నాన్నగారు సెల్ ఫోన్ వాడారు అనుకోండి, నేను అతనికంటే గొప్పగా, నేను వచ్చినాను కాబట్టి నేను అతనికంటే గొప్పగా వాడతాను. నాకంటే నా పిల్లలు ఇంకా స్పీడ్గా, అంటే జనరేషను టైం ముందుకు నడిచిన కొత్త బ్యాచ్లు వస్తున్నాయి చూసినా చాలా షార్ప్గా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు చిన్నపిల్లలకు వస్తున్నాయి. 22-23 సంవత్సరాలకే ఐఏఎస్ అధికారి అంటున్నారు, ఐపీఎస్ అధికారి అంటున్నారు. షార్ప్గా ఉన్నారండి వాళ్ళు, చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళు పోటీ పరీక్షలు తొందరగా రాసి పాస్ అవ్వగలుగుతారు. అదే నేను రాయలేను. ఐఏఎస్ రాస్తానా, ఐపీఎస్ రాస్తానా, నాకు ఏజ్ లేదు, నాకు అది కూడా లేదు. అంటే ఎందుకంటే చిన్నపిల్లలు చాలా షార్ప్గా ఉంటున్నారు. అలాగా ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు వెనకబడిపోతున్నారు. అందుకే ఒకసారి వీలైతే ఒకసారి సరస్వతి హోమాన్ని కనుక మనం జరిపించుకుంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చడం వల్ల అవుతానండి. నేను ఒకటేనండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ గురించి అన్ని మీరు ట్రై చేస్తారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, బలం ఫోర్స్గా వస్తుంది. అన్ని విధాలుగా ఉంటారు, పిల్లలు చదువుకుంటారు, సరస్వతి హోమం జరిపించుకుంటారు, ఫ్యూచర్ బాగుంటుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒకసారి ట్రై చేయండి, ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసుకోండి. ఈ 5వ తారీఖు 3వ నెల 2024 రేపే సరస్వతి హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీరు ఏం చేయాలంటే, ఈ హోమంలో పాల్గొనాలంటే మీ గోత్రనామాలు మాకు పంపించాలి. పంపిస్తే నేను ఏం చేస్తానంటే, గోత్రనామాల మీద నేను సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందడానికి సరస్వతి హోమం జరిపించి చక్కగా ఆశీర్వచనాలు ఇచ్చి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ సరస్వతి హోమం సంబంధించి సరస్వతి హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నుండి విభూది, నుదుట రాసుకున్న అమ్మవారి లేహ్యము, ఇవన్నీ కూడా నేను తప్పకుండా పంపిస్తాను. అదే బొట్టు పెట్టుకొని మీరు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. చదువుకునే పిల్లలకి ప్రతిసారి చేయించిన అవసరం లేదండి. జీవితకాలంలో ఒక్కసారి సరస్వతి అమ్మవారి అనుగ్రహ కరుణ కటాక్షలకై చేయించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు కొంచెం డబ్బులు ఉండక మనం చిన్నప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాం. అలా చేయించని వాళ్ళు పిల్లలు కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ అమ్మవారి అనుగ్రహం పొందాలి కదా. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ పోయి మనం పనిచేస్తే కాదండి. ఎక్కడ సర్టిఫికేట్ అక్కడ రావాల్సిందే. అవును కదా. ఇప్పుడు మనం ఏదైనా కూడా శాఖలే. నీకు పోలీస్ శాఖలో వస్తే నువ్వు హెల్త్ శాఖలో పనిచేస్తానంటే ఎట్లా? నీ డిపార్ట్మెంట్లో నువ్వు చేయాలి, అక్కడ నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరికి చేసే కార్యక్రమాలు చేయాల్సిందేనండి. ఇప్పుడు ఒక సర్టిఫికేట్ తయారు కావాలంటే ఒకరు సంతకం కావాలి. మీకు సంబంధించిన ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎవరిదైనా సంతకం కావాలంటే వాళ్ళ దగ్గరికి పెట్టించుకోవాలి. గెజిటెడ్ సర్టిఫికేట్ చేసి పంపించాలి. అలా లేకుండా మనం డైరెక్ట్ వెళ్తుంటే పని కాదండి. అసలు ఏమాత్రం పని కాదు, అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అందుకే సరస్వతీదేవి అమ్మవారు అనుగ్రహం కలగాలి. ఫస్ట్ కొందరు అక్షరాభ్యాసం చేయిస్తారు, కొందరు చేయించరండి. కాకపోతే అక్షరాభ్యాసం చేయిస్తే ఏమవుతుందంటే పిల్లలకి చదువు బాగా వస్తుందండి. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే అమ్మవారి మూలా నక్షత్రంలో చేయించాలి. మళ్ళీ మామూలుగా వేరే టైంలలో చేయించినా ఉపయోగం ఉండదు. అందుకే మూలా నక్షత్రంలో చేయిస్తేనే మంచిది. కొంతమంది ఆ నక్షత్రం కాదు, ఒక మంచి రోజు తిథి చూసుకొని చేయించుకొని పోతారు. అలా కాదండి, మూలా నక్షత్ర యుక్తంగానే ఈ సరస్వతి హోమాన్ని పెట్టించుకోవాలి. సరస్వతి మనం ఈ యొక్క అక్షరాభ్యాసం చేయించాలి, మంచి జరుగుతుంది. అమ్మవారు పుట్టినరోజు అప్పుడే, అంటే అమ్మవారు జన్మించింది కూడా ఇదే నక్షత్రంలో, మూలా నక్షత్రంలో.
కాబట్టి ఆ రోజు చక్కగా నేను ఈ యొక్క సరస్వతి అమ్మవారి హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. పిల్లల్లో చదువు ఏకాగ్రత పెరుగుతుందండి. ఉద్యోగాలు రాస్తున్నటువంటి వారు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు, వీసా స్టాంపింగ్, ఐఎల్స్ రాస్తే ఐఎల్స్ ఎగ్జామ్స్ పాస్ అయిపోవడం, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా చదువుకు సంబంధించిన ఏ ప్రయత్నం చేస్తున్నారో మీరు ఖచ్చితంగా మీరు సరస్వతీదేవి అమ్మవారి హోమం రేపు 5వ తారీఖు చేయించుకోండి. మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మా దగ్గర రానవసరం లేదు. మేమే మీ గోత్రనామాలు తీసుకొని సరస్వతి అమ్మవారి దగ్గర హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో కుంకుమను మేము లేఖ్యాన్ని కూడా మీకు అందజేస్తాం. ఆ బొట్టు పెట్టుకొని చక్కగా విఘ్నేశ్వరుని మనసులో తెలుసుకుని ఎగ్జామ్స్కి రాయండి, ఉద్యోగ అవకాశాలకు వెళ్ళండి. మీకు మంచి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.